మంచిర్యాలలోని పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి చప్రాడ వరకు 23వ పాదయాత్ర ప్రారంభమైంది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసమే ఈ యాత్ర చేపట్టామని హిందూ సమాజ సభ్యులు అన్నారు. కార్తిక్ బాబా భక్త మండలి ఆధ్వర్యంలో చప్రాడ మహారాజ్ హనుమాన్ ఆలయం వరకు 120 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుందని తెలిపారు. కార్తిక్ బాబా భక్త మండలి ఆధ్వర్యంలో పంచముఖి హనుమాన్ దేవాలయం నుండి మరి 120 కిలోమీటర్లు, సుమారుగా 120 కిలోమీటర్లు చప్రాడ కార్తిక్ మహారాజు గారి హనుమాన్ ధామ్కు చేరుకుంటున్న ఈ పాదయాత్ర ఈరోజు మంచిర్యాలలో ప్రారంభమైంది. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యక్ష పోకడలకు, విదేశీ పోకడలకు హిందూ ధర్మం అంతా డైవర్ట్ అవుతుంది. హిందువులంతా పాశ్చాత్య పోకడలకు అలవాటు పడుతున్నారు. హిందూ ధర్మాన్ని దూరంగా ఉంటున్నారు. హిందూ ధర్మాన్ని మర్చిపోయేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి ఈ యొక్క సనాతన ధర్మాన్ని హిందువులకు తెలియజేయాలని, సనాతన ధర్మాన్ని హిందువులలో అవగాహన రావాలని చెప్పి ఉద్దేశంతో ఈ భక్త మండలి చేపట్టినటువంటి కార్యక్రమం చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. ఇది సుమారుగా 23వ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యొక్క పాదయాత్ర వల్ల హిందువుల ఐక్యత రావాలి, హిందువుల సంఘటన జరగాలి. హిందువుల్లో ఐక్యత పెరిగినప్పుడే మన హిందూ ధర్మం ప్రవేశిస్తుంది. హిందూ ధర్మం కూడా 4 పాదాలుగా నడవాలంటే హిందువులంతా ఐక్యత కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి హిందువుల్లో చైతన్యం నింపాలంటే ఇలాంటి పాదయాత్రలు దోహదం చేస్తాయి. హిందువుల్లో ఇది రాజకీయ పార్టీలుగా, కులాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఇలాంటి పాదయాత్ర ఎప్పుడు చేయడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఈ యొక్క భక్త మండలికి విశ్వ హిందూ పరిషత్ తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాం. జై శ్రీరామ్. ఈ రోజు